హాయ్ ఎవ్రీవన్, నమస్తే అందరికీ. చాలా రోజులు అవుతుంది మనం మన ట్రాన్స్ప్లాంటేషన్ ఛానల్లో వీడియో చేయక. సో నాకు కొంచెం పనులు ఉండడం వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వీడియో చేయలేకపోయాను అనమాట. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా చేస్తా. ఇక ఈరోజు టాపిక్ ఏంటంటే, నాకు సర్జరీ అయ్యి ఒక దాదాపు 8 months కంప్లీట్ అయిందనమాట. 8 monthsలో ఏ విధంగా ఉంది, నేను ఒక 5 months 6 months అప్పుడు నా రివ్యూ చేశాను, కానీ ఇక దాదాపు ఒక 2 నెలలు అవుతుందనమాట రివ్యూ చేయక. సో నాకు కొంచెం మధ్యలో సెకండ్ షేడింగ్ ఫేస్ కూడా వచ్చింది. దాంట్లో ఎట్లా ఉంది, వీటన్నిటి గురించి నేను ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ముందుగా అయితే నాకు కొంచెం పర్సనల్ పనులు ఉండడం వల్ల, నాకు వేరే ఛానల్స్ ఉండడం వల్ల నేను అందరితో కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాను. సో దానికి బదులు నేను ఏం చేసినంటే, క్లినిక్ వాళ్ళ నెంబరు పెట్టిననమాట. సో మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. నా నేమ్ వాళ్ళకి మీరు చెప్పిననుకో, వాళ్ళు మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇట్లా మిత్రసేన్ బ్రో ఛానల్ నుంచి అంటే వాళ్ళు మీకు అన్నీ చూసుకుంటారు అనమాట. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మనకి 8 months కంప్లీట్ అయిందన్నమాట సర్జరీ అయ్యి. మననే ఒక 5th 6th అయిపోయిందనమాట ఈ మంత్. సో ఈరోజు మనం 8 months రివ్యూతో మీ ముందలో అనమాట. సో ఈరోజు 8 monthsలో నా కండిషన్ ఎట్లుందో చూసుకుందాం అనమాట. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ వచ్చేసి ఇట్లా ఉందన్నమాట. సో నేను ఇప్పుడే హెడ్ బాత్ చేసిన అనమాట. సో కొంచెం హెయిర్ కూడా పెరిగింది, హెయిర్ కట్ చేయించుకోవాలి, కానీ ఇప్పుడు ఇట్లా ఉందన్నమాట. ఫస్ట్ ఫ్రంట్ వ్యూ ఇట్లా ఉంది. దాని తర్వాత చూసుకుంటే మన లెఫ్ట్ సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ ఇట్లా ఉందన్నమాట. ఇక్కడ మన సైడ్స్ ఇక్కడ దాదాపు హెయిర్ కట్ చేసుకోక 1 month అవుతుంది అనమాట. నెక్స్ట్ బ్యాక్ సైడ్ రివ్యూ ఇది. ఇక మీరు ఇక్కడ నుంచి చూసుకుంటే ఎప్పటిలాగానే అసలు మీకు సర్జరీ అయినట్టు కూడా తెలియదు అనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇట్లా ఉంది మన కండిషన్. ఇది మ్యాటర్. ఇటు నుంచి రైట్ సైడ్ అనమాట. ఇక్కడ నా టెంపుల్ ఏరియాలు ఇవన్నీ చూసుకోవచ్చు. ఇక మీరు చూస్తే మాత్రం ట్రాన్స్ప్లాంట్ అయిందా కాలేదు అన్నట్టే ఉంటుంది అనమాట. అది ముచ్చటంగా ఇట్లా ఇది మన కండిషన్. ఇప్పుడైతే మీరు కూడా ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలనుకుంటే ఓకే, ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత పెట్టు. కానీ ఇప్పుడు ఏంటంటే, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఏ ట్రాన్స్ప్లాంటేషన్ ఏమేమి డౌట్లు ఉన్నాయో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను అన్ని వీడియోస్ని ఒక దాంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా ఒక వీడియో చేద్దామని చూస్తున్నాను అనమాట. సో 8 months రివ్యూ మాత్రం ఈ విధంగా ఉంది. ఇక మీకు ఎప్పటిలాగానే ట్రాన్స్ప్లాంటేషన్ గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్కి నెంబర్ ఇస్తాను, దాన్ని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు మీకు అన్ని ఇన్ఫర్మేషన్ చేస్తారు. ఇంకా మెయిన్ ఇంకోటి ఏంటంటే, చాలామంది నేను కాల్స్ మాట్లాడినప్పుడు హైదరాబాద్లో ట్రాన్స్ప్లాంటేషన్ లేదుగా బ్రో, సూరత్ దాకా పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అన్నారు. కానీ ఇప్పుడు ఆ బాధ కూడా లేదనమాట. ఇప్పుడు మనకి హైదరాబాద్లోనే ట్రాన్స్ప్లాంటేషన్ కూడా వచ్చింది. నేను మొన్న వీడియో కూడా చేసిన, హైదరాబాద్లో ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్ స్టార్ట్ అయిందని, అక్కడ సర్జన్స్ ఇట్లా వచ్చి చేస్తున్నారని చేసినా కూడా అక్కడికి ఎవ్రీ 15 daysకి ఒకరు వస్తూనే ఉంటారు, మనకి డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూనే ఉంటారు. సో మీకు ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఇంకా ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు అన్ని వీడియో కింద మెన్షన్ చేయండి. నేను వాటన్నిటిని చూసి ఒక వీడియోలో మీకు రిప్లై రూపంలో అందిస్తాను అనమాట. ఇంకా ఏంటంటే, ఇక ఇప్పటి నుంచి రెగ్యులర్గా చేస్తా, ఒక 1 week ఒక వీడియో పోస్ట్ చేస్తూనే ఉంటా. అంటే మన వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ ఎట్లా ఉంటుంది, ఇంట్లో ఉంటే ఎట్లా ఉంటుంది, వీటన్ని గురించి క్లియర్ కట్గా చెప్తాను అనమాట. సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు ఉండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.